2003లో పాపులర్ ఫుట్వేర్ స్టోర్ అయిన ఫుట్ లాకర్ నైకీ షూస్ యొక్క ధరలు ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయని కొన్ని ప్రొడక్ట్స్ ని నిలిపివేసింది. 1960లో రోమ్ ఒలింపిక్స్ లో బోవర్మెన్ రూపొందించిన స్పైక్స్ వేసుకొని ఒటీస్ డేవిస్ 400 మీటర్ల రేసులో గోల్డ్ మెడల్ సాధించాడు. హైపరైజ్ కంపెనీతో కలిసి నైకీ కంపెనీ కాళ్ళకి మసాజ్ అండ్ ఇంకా వేడి చేయగలిగే షూస్ ని విడుదల చేసింది. బ్యాట్స్మెన్ ఫస్ట్ మూవీ కోసం నైకీ యొక్క డిజైనర్ అయిన టింకర్ హ్యాట్ఫీల్డ్ బ్యాట్ బూట్ ని అండ్ ఇంకా బ్యాక్ టు ది ఫ్యూచర్ పార్ట్ 2 మూవీలో మైకిల్ జే ఫాక్స్ వేసుకున్న హోవర్ బోర్డ్ షూస్ కూడా తయారు చేసింది నైకీనే. నైకీ స్పోర్ట్స్ షూస్ కానీ స్పోర్ట్స్ క్లాస్ కానీ ఇలాంటి వాటి తయారు చేసే రిటైల్ రంగాల్లో అయితే మంచి పేరునైతే పొందింది. అండ్ ఇంకా చాలా మంది వాళ్ళ లైఫ్ లో అయితే ఒక్క నైకీ ప్రోడక్ట్ అయినా వాడే ఉంటారు. చిన్న స్థాయి నుండి పెద్ద గ్లోబల్ బ్రాండ్ గా ఎదిగిన ఈ నైకీ కంపెనీ యొక్క ప్రయాణం అండ్ ఇంకా ఆ షూ లోగో వెనుకున్న కథ అండ్ ఇంకా డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి కదా, వాటి గురించి టాప్ 30 సీక్రెట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద షో. నైకీ షూస్ కంపెనీ జనవరి 25, 1964లో బిల్ బోవర్మన్ అండ్ ఇంకా ఫిల్ నైట్స్ అనే ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. నైకీ షూస్ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ అమెరికాలోని ఒరేగాన్, వాషింగ్టన్ లో ఉంది. చాలా మంది నైకీ అనే పేరుని తప్పుగా నైక్ అని పిలుస్తారు, కానీ అది అసలు నైకీ. ఈ పేరు గ్రీక్ దేవత యొక్క విక్టరీ నుండి తీసుకున్నారు. ఈ ఫేమస్ నైకీ లోగో కేవలం $35కి కారోలిన్ డేవిడ్సన్ అనే పోర్ట్లాండ్ స్టేట్ యొక్క యూనివర్సిటీ స్టూడెంట్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత $6,40,000 కంటే ఎక్కువ వర్త్ ని కలిగి ఉన్న నైకీ ప్రొడక్ట్స్ ని ఆమెకి ఇచ్చారు. ఈ నైకీ కంపెనీ యొక్క స్లోగన్ జస్ట్ డూ ఇట్. అయితే ఈ నినాదం గ్యారీ గిల్మోర్ అనే సీరియల్ కిల్లర్ యొక్క చివరి మాటల నుండి స్ఫూర్తి పొందింది. నైకీ వరల్డ్ వైడ్ గా ఫుట్వేర్, క్లాతింగ్ అండ్ స్పోర్ట్స్ యాక్సెసరీస్ ని వేల కొద్దీ వాళ్ళ స్టోర్స్ లో అమ్మారు. నైకీ కంపెనీ ప్రతి సంవత్సరం 900 మిలియన్లకు పైగా వాళ్ళ ప్రొడక్ట్స్ ని అమ్ముతారు. నైకీ కంపెనీ 2000 సంవత్సరం అండ్ ఇంకా 2002 సంవత్సరంలో ఎమ్మీ అవార్డ్స్ ని అందుకుంది. నైకీ కంపెనీ ఒక స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ అయ్యే షూస్ ని పరిచయం చేసింది. మార్కెట్ లో ఉండే అథ్లెటిక్స్ యొక్క షూస్ లో 62% నైకీ కంపెనీవే. నైకీ రెగ్యులర్ షూసే కాకుండా బ్యాట్స్మెన్ ఫస్ట్ మూవీ కోసం నైకీ యొక్క డిజైనర్ అయిన టింకర్ హ్యాట్ఫీల్డ్ బ్యాట్ బూట్ ని అండ్ ఇంకా బ్యాక్ టు ది ఫ్యూచర్ పార్ట్ 2 మూవీలో మైకిల్ జే ఫాక్స్ వేసుకున్న హోవర్ బోర్డ్ షూస్ కూడా తయారు చేసింది నైకీనే. లండన్ లోని ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ లో 42,000 చదరపు అడుగులతో ప్రపంచంలోని అతిపెద్ద నైకీ స్టోర్ ని కట్టారు. మొట్టమొదటి నైకీ షూస్ వేఫర్ ఐరన్ తో తయారు చేయబడ్డాయి. 1978లో నైకీ రెవల్యూషన్ నెంబర్ 9 పాటని వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్ కోసం ఉపయోగించింది. 1971లో నైకీ పేరుకు బదులు బ్లూ రిబ్బన్ స్పోర్ట్స్ అని పిలిచేవాళ్ళు. వన్ ఆఫ్ ద కో ఫౌండర్ అయిన ఫిల్ నైట్ డైమెన్షన్ 6 అని పేరుని అనౌన్స్ చేశాడు, కానీ నైక్ ను ఎంచుకున్నారు. 2015 నాటికి నైకీ కంపెనీలో 62,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. నైకీ యొక్క ప్రొడక్ట్స్ వాళ్ళ కంపెనీకి చెందిన ఫ్యాక్టరీల్లో తయారవ్వవు, కాంట్రాక్టర్ల ద్వారా తయారవుతాయి. ఎయిర్ జోర్డాన్ 1 షూస్ నైకీతో గుర్తింపు పొందాయి, కానీ ఫస్ట్ టైం ఫేమస్ బాస్కెట్ బాల్ ప్లేయర్ అయిన మైకిల్ జోర్డాన్ కి దాని రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ నచ్చలేదు. 1972లో రొమానియన్ టెన్నిస్ ప్లేయర్ ఇలీ నస్టాసే నైకీని ప్రమోట్ చేసిన ఫస్ట్ అథ్లెటిక్. 2003లో పాపులర్ ఫుట్వేర్ స్టోర్ అయిన ఫుట్ లాకర్ నైకీ షూస్ యొక్క ధరలు ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయని కొన్ని ప్రొడక్ట్స్ ని నిలిపివేసింది. 1995లో పరిచయమైన ఈ జూమ్ ఎయిర్ షూస్ ని మొదట టెన్సైల్ ఎయిర్ అని పిలిచేవారు. ఫిల్ నైట్ కాలేజ్ లో ఒక పేపర్ మీద రాస్తున్నప్పుడు నైకీ కంపెనీని ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు అతను జపాన్ లో తయారు చేస్తున్న ఆదిదాస్ షూస్ కంపెనీకి పోటీ ఇవ్వగలనని చెప్పి నమ్మాడు. నైకీ కంపెనీ హెవీగా యూనివర్సిటీ ఆఫ్ ఆరిజిన్ ని సపోర్ట్ చేస్తుంది అండ్ ఇంకా వాళ్ళ స్పోర్ట్స్ టీమ్స్ కి ఫండింగ్ అండ్ ఎక్విప్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. నైకీ షూస్ మెయిన్ గా చైనా, ఇండోనేషియా అండ్ వియట్నాం లో తయారు చేస్తారు. 1984లో బిల్వుడ్ చేత ప్రారంభించబడిన నైకీ గోల్ఫ్ అనే పేరుతో ఇంకో బ్రాంచ్ స్టార్ట్ అయ్యింది. నైకీ యొక్క ప్రొడక్ట్స్ లో కొలంబియా బ్లూ వంటి పేర్లు స్పోర్ట్స్ టీంల నుండి తీసుకోబడ్డాయి. 1991లో డెనిమ్ యాసిడ్ వాష్ గోల్ఫ్ షార్ట్స్ ని రిలీజ్ చేసింది. అవి బాగా పాపులర్ అయ్యాయి. 2008లో లైఫ్ స్ట్రాంగ్ బ్రేస్లెట్ ని ఇంట్రడ్యూస్
చేశారు. నైకీ యొక్క ప్రారంభ దశలో చేపలు అండ్ ఇంకా కంగారుల వంటి అసాధారణ పదార్థాలతో షూ మెటీరియల్స్ ని తయారు చేసింది. 1993 నుండి నైకీ కంపెనీ రీయూజ్ ఎ షూ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. దీనిలో పాత షూస్ ని సేకరించి వాటిని బాస్కెట్ బాల్ మైదానాలకి అండ్ ఇంకా ఆట స్థలాల తయారీలో ఉపయోగించే పదార్థాలుగా చేంజ్ చేసేది. హైపరైజ్ కంపెనీతో కలిసి నైకీ కంపెనీ కాళ్ళకి మసాజ్ అండ్ ఇంకా వేడి చేయగలిగే షూస్ ని విడుదల చేసింది. 1988లో ఇంటర్న్ గా స్టార్ట్ అయిన ఎలియట్ హిల్ 2020లో నైకీ నుండి రిటైర్డ్ అయిన తర్వాత నైకీ కంపెనీ యొక్క సిఇఓగా రీఎంట్రీ ఇచ్చి కంపెనీని తిరిగి శక్తివంతం చేయడంపై దృష్టి పెట్టాడు. నైకీ తన ఆవిష్కరాత్మక ఉత్పత్తులు మరియు సమగ్రవంతమైన మార్కెటింగ్ ద్వారా స్పోర్ట్స్ షూస్ మార్కెట్ లో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. క్రీడాకారుల యొక్క పనితీరుని మెరుగుపరచడానికి బిల్ బోవర్మన్ చేసిన ప్రయత్నాలు నైకీ యొక్క అభివృద్ధికి ప్రేరణగా నిలిచాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1960లో రోమ్ ఒలింపిక్స్ లో బోవర్మన్ రూపొందించిన స్పైక్స్ వేసుకొని ఒటీస్ డేవిస్ 400 మీటర్ల రేసులో గోల్డ్ మెడల్ సాధించాడు. 2024లో నైకీ కంపెనీ తన ప్రధాన ఉత్పత్తులైన ఎయిర్ జోర్డాన్స్ అండ్ ఇంకా ఎయిర్ ఫోర్స్ మెడల్స్ పై దృష్టి పెట్టి యువతని ఆకర్షించడానికి ప్రయత్నించింది. అదనంగా నైకీ అండ్ ఇంకా జోర్డాన్ బ్రాండ్లు కొత్త ప్రొడక్ట్స్ ని విడుదల చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జియాన్ 4 షూ లాంటివి. నైకీ కంపెనీ తన బ్రాండ్ యొక్క ఇమేజ్ ని పునర్నిర్మించడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇటీవల నైకీ కంపెనీ కూల్ అని అనిపించుకోవడం తగ్గిందని చెప్పి రీసెర్చర్స్ చెప్తున్నారు. అండ్ ఇంకా ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అయితే ఈ నైకీ కంపెనీ వాళ్ళ మెయిన్ ప్రొడక్ట్స్ మీద అయితే దృష్టి పెట్టి యువతనైతే ఆకర్షించడానికి అయితే ప్రయత్నిస్తూనే ఉంది. ఇదన్నమాట నైకీ కంపెనీ సంగతి అయితే. సో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మన ఛానల్ని. అవన్నీ ఎటు ఫ్రీయే కదా, లైక్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇప్పుడే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మన ఛానల్ వస్తూనే ఉంటుంది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.